హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న విద్యార్థులకు లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ విద్యార్థుల కోసం ఒక చిన్న నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ కానీ ఎలిజిబిలిటీ కానీ ఉన్నట్లయితే వెంటనే లేట్ చేయకుండా అప్లై చేయండి. ఓకే, సో మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ తప్పకుండా విజిట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, సో మనం ఛానల్లోకి వెళ్ళే ముందు మన వీడియో చూద్దాం. ఓకే, సో ఏపీ డీసెట్ 2025 నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్. ఓకే, సో ఏపీ డీసెట్ 2025 నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్. 2025 notification eligibility online application to take admission into 2 years diploma in elementary education. So DSET అంటే ఏంటదమ్మా? D for the diploma, E for the elementary, one more E for the education. Okay, in government district institutions of education and training, DLED tests and other private elementary teacher training. ఓకేనా, ఒకవేళ మనకి ఇందులో ఒకవేళ అడ్మిషన్ దొరికినట్టయితే మన ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ ట్రైనింగ్కి వెళ్ళొచ్చు. ఓకేనా, సో ఫస్ట్ మన మెరిట్లో ఉంటే గవర్నమెంట్లో వస్తుంది, లేదా అఫిలియేటెడ్ టు ప్రైవేట్ ఉంటుంది. ఓకే, సో అన్ని ప్రైవేట్ సెక్టర్లో కూడా మనం చేసుకోవచ్చు 2 years. ఓకే, కాబట్టి ఈ 2 years టీచర్ ట్రైనింగ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్కి అప్లై చేసుకోవాలంటే దానికి ఎలిజిబిలిటీ ఏంటో మనం చూద్దాం. ఓకేనా, సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో పేమెంట్ స్టార్ట్ డేట్. ఓకే, ఆల్రెడీ పేమెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది లాస్ట్ మంత్ నుంచి. ఇది యాక్చువల్గా మనం 5th monthలో ఉన్నాం. ఓకేనా, అంటే పేమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? 22nd April నుంచి స్టార్ట్ అయింది. పేమెంట్ ఎండ్ డేట్ 7/5. ఓకేనా, సో ఈ పేమెంట్ ఇంకా ఈరోజు అయితే 2nd, ఇంకా 5 days అయితే టైం అయితే ఉంది. ఓకేనా, అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఆల్రెడీగా లాస్ట్ మంత్ 23rd నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ ఎండ్ డేట్ అనేది ఈ మంత్ 8th అయితే ఎండ్ అయిపోతుంది. ఓకేనా, డేట్ ఆఫ్ డిసైడ్ 2025 ఎగ్జామ్ మాత్రం నెక్స్ట్ మంత్ అంటే జూన్లో 2nd కానీ 6th అని 2nd or 3rd అయితే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఓకేనమ్మా, ఇవైతే ఇంపార్టెంట్ డేట్స్ ముఖ్యంగా. ఓకే, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్కి. ఓకేనా, మనం ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ డీటెయిల్స్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ త్రూ ద ఆన్లైన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 2 years diploma in elementary education in government sector as well as the in private elementary teacher training institutions for the academic year 2025. Okay, so all can apply also through the online. ఓకే, ఇక్కడ వెబ్సైట్ అయితే అడ్రస్ ఇచ్చారు, దీని ద్వారా మీరు డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ అప్లై యూ కెన్ గో త్రూ దిస్ వెబ్సైట్. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే ఓకే, DSET విల్ బీ కండక్టెడ్ 2nd and 3rd and all 13 is 12 districts headquarters of the state of Andhra Pradesh. The test will be conducted through online in spells. ఓకే, ఈ విధంగా అయితే నోటిఫికేషన్ కండక్ట్ ఇక్కడ. ఓకే, 21st పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది ఈ విధంగా. ఓకే, సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 23rd ది లాస్ట్ డేట్ ఫర్ ది పేమెంట్ ప్రాసెస్. ఓకేనా, అదేవిధంగా లాస్ట్ డేట్ టు రిసిపియంట్ ఆఫ్ ది ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్స్. ఓకేనా, అంటే మీరు అన్ని ఫిల్ చేసిన తర్వాత ఏ రోజుకి లాస్ట్ డేట్ అనేది. ఓకే, అవైలబిలిటీ ఆఫ్ ది హెల్ప్ లైన్. ఇఫ్ యూ వెన్ యూఆర్ అప్లయింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ బై కాంటాక్ట్ దిస్ నెంబర్ యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. అందుకని అవైలబిలిటీ ఆఫ్ ది హెల్ప్ డెస్క్ సర్వీసెస్. ఓకేనా, నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ ఆల్ టికెట్స్ అనేది ఈ మంత్ 20కి వచ్చేస్తాయి. నెక్స్ట్ డేట్ ఆఫ్ DSET ఎగ్జామినేషన్ అనేది ఓకే 2nd or 3rd నెక్స్ట్ మంత్. ఓకేనా, డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద రిజల్ట్స్ అండ్ ర్యాంక్స్ నెక్స్ట్ మంత్ 10th. ఓకేనా, హ్యాండింగ్ ఓవర్ ద లిస్ట్ ఆఫ్ కాలేజెస్ గ్రాంటెడ్ అఫిలియేషన్ ఫర్ దట్ పర్టికులర్ ఇయర్. కాబట్టి ఎప్పుడైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో, ఎవరికైతే అడ్మిషన్ దొరుకుతుందో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ కాలేజెస్కి ఆ లిస్ట్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సబ్మిషన్ ఆఫ్ ది వెబ్ బేస్డ్ ఆప్షన్స్ బై ది క్యాండిడేట్స్. కాబట్టి మీకు వెబ్ ఆప్షన్స్ కూడా ఇస్తుంది. ఓకేనా, నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది వెబ్ ఆప్షన్స్ ప్రిపరేషన్ అండ్ మెరిట్ లిస్ట్. ఓకే, మీరు ఏ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకుంటారో దానికి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెరిఫికేషన్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ ఇన్ గవర్నమెంట్స్ యాజ్ వెల్ యాజ్ ది ఓకే డైట్స్ అండ్ ఇష్యూ ఆఫ్ ఫైనల్ అడ్మిషన్ లెటర్స్. ఓకేనా, ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఉంటుంది 1 by 1 అనేది. ఓకేనమ్మా, సో మనం చూసిన ఫీ అండ్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆన్లైన్ అయితే మనం చూసినట్టయితే ఇక్కడ. ఓకేనా, ఓకే 750 rupees, 600 only. Candidates can pay the fee through the payment gateway from 22nd to 27th. ఈ మంత్ లాస్ట్ మంత్ 22nd నుంచి ఈ మంత్ 7 వరకు అయితే ఇఫ్ యూ వాంట్ పే ద DD ఆర్ చలానా యూ కెన్ అప్లై ఆన్లైన్. ఓకేనా, కాబట్టి లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ అయిపోయింది ఈ మంత్ 7th వరకు అని. ఓకేనా, సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఓకేనా, అప్లికేషన్స్ కూడా అన్నీ కూడా క్లియర్గా 23rd నుంచి స్టార్ట్ అవ్వడం జరిగిందని అర్థం. ఓకేనా, 23rd నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకే, దిస్ ఈజ్ అ వెబ్సైట్ లింక్. ఓకే, క్లియర్ ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆన్లైన్. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఇచ్చారు. ఓకే, క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రమ్ ది DSET 2025.
కాబట్టి మీకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ నో ద ఎనీ ఇన్స్ట్రక్షన్స్, no need to ask anyone. Okay, if you download this information bulletin board, like a bulletin, free of cost you can download, okay, from this website number. Okay, ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీరు ఆటోమేటిక్గా అంటే ఈ రీసెట్కి సంబంధించిన పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అర్థం. ఓకేనమ్మా. ఓకే, సో క్లియర్గా మనం చూసినట్టు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఓకే 12 అంటే 10 పాత డిస్ట్రిక్ట్లు ఉన్నాయి కదా, 12 డిస్ట్రిక్ట్స్ అంటారు. పాత డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా అప్పుడే అది ఆ ప్లేస్లో క్యాండిడేట్స్ కెన్ చూస్ ఎనీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఆర్ చాయిస్ ఫర్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇఫ్ ద స్లాట్ ఫర్ ఎగ్జామినేషన్ ఇస్ ఎగ్జాస్టెడ్ ఇన్ ద ఆఫ్టర్ డిస్ట్రిక్ట్ నియర్ బై డిస్ట్రిక్ట్స్ సెంటర్ విల్ బి అలాటెడ్. ఒకవేళ మీకు ఇచ్చిన దాంట్లో ఫిల్ అయిపోయిందంటే నెక్స్ట్ నియర్ బై డిస్ట్రిక్ట్ అలాట్ చేస్తారని అర్థం. ఓకేనా. క్యాండిడేట్ షుడ్ బి ఆఫ్ ఇండియన్ నేషన్ అంటే ఇఫ్ యూ వాంట్ అప్లై సమ్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా యూ హ్యావ్ టు ఫుల్ఫిల్. ఇచ్చిన కొన్ని మీరు అప్లై చేయాలంటే దానికి అర్హత ఉండాలంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది మీరు ఫుల్ఫిల్ చేసి ఉండాలి. ఓకేనా. మీరు ఇండియన్ హిందూ లేదా ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. Candidates should satisfy local, non-local status requirement as laid on AP Education Institutions Regulation of Admission Order like 1970 as subsequently amended from 10 times. ఓకేనా. మీరు లోకల్ స్టేటస్ చూపించుకోవాలంటే దానికి సంబంధించిన లోకల్ ఓకేనా నాన్ లోకల్ అన్నీ కూడా మీకు రిక్వైర్మెంట్లో మీరు ఈ యొక్క ఆర్డర్ 1974 ఆర్డర్ ప్రకారం యూ హ్యావ్ టు సబ్మిట్. ఓకే. సాటిస్ఫై అంటే వాళ్ళు తృప్తిపరచాలంటే మీకు లోకల్ ఉందా నాన్ లోకల్ అని చూపించాలని అర్థం. ఓకేనా. ఓకే. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అలాటెడ్ ర్యాంక్. ఓకే. దీస్ షుడ్ సాటిస్ఫై ద ఎలిజిబుల్ క్రైటీరియా ప్రిస్క్రైబ్. ఓకేనా. అదేవిధంగా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీట్ 17 years. ఓకేనా. అంటే 9th మంత్ వాళ్ళకి మీరు 17 years అనేది కంప్లీట్ అయి ఉండాలని అర్థం. ఓకేనా. దెర్ ఇస్ నో అప్పర్ ఏజ్ లిమిట్. అప్పర్ ఏజ్ అంటే మినిమం అయితే 17 years అయితే ఉండాలి, అంతగా ఎక్కువ ఏజ్ అయితే ఏం లేదు. ఓకేనా. దెర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్. ఓకే. ఎంత పర్టికులర్ ఉండాలని లేదు, కానీ మినిమం అయితే 17 years అయితే ఉండాలి. ఓకే. Candidates who have passed or appear for the 10+2 during the 2024 is final examination equivalent are eligible to appear for the entrance test. ఓకేనా. మీరు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన వాళ్ళు కానీ ఓకే ఈ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరి స్టేట్లలో ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ప్రాబ్లమే లేదు. ఎందుకంటే సో బిఫోర్ గోయింగ్ టు అప్లై దిస్ అడ్మిషన్ యూ హ్యావ్ టు పాస్. మీరు పాస్ అయి ఉండాలనేది మాత్రమే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనమ్మా. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫర్ అపియరింగ్ ఇన్ ద డిసెట్. కాబట్టి మీరు రాసిన ఎంట్రన్స్ టెస్ట్లో మినిమం 50 మార్క్స్ అనేది మీకు పర్సంటేజ్ వచ్చి ఉండాలి. ఓకే. ద మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద కేస్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ అల్ ట్రై ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్ షెల్ హవెవర్ ఐ బీ 45% ఫర్ బోత్ ఏ అండ్ బి కేటగిరీ సీట్స్. ఏ కేటగిరీ అంటే గవర్నమెంట్ సీట్స్లో వచ్చిన వాళ్ళని, బి కేటగిరీ అంటే ప్రైవేట్ సెక్టర్లో వచ్చిన వాళ్ళని అర్థం. ఓకేనమ్మా. కాబట్టి సో ఓకే మీరు అందరైతే జనరల్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ 50% అయితే పాస్ అయి ఉండాలి మార్క్స్ అనేది. అదే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ట్రైబల్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ వెళ్తే 45% వచ్చినా సరిపోతుంది అని. ఓకేనా. అది ఇద్దరు కూడా గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళు ఓకే ప్రైవేట్ సెక్టర్లో వచ్చిన వాళ్ళు కూడా. ఓకేనా. క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఓసీ అండ్ బీసీ కమ్యూనిటీ షెల్ సెక్యూర్ మినిమం 35 మార్క్స్. ఓకేనా. ఓకే. ఓసీ కానీ బీసీ కమ్యూనిటీస్ కానీ షెల్ సెక్యూర్ మినిమం 35 మార్క్స్ ఇన్ డీసెట్ ఫర్ ఓకే షెడ్యూల్ క్యాస్ట్ like a tribe physically challenged candidates the minimum qualifying marks for allotment of seats. ఓకేనమ్మా. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఓకే అంటే మీరు క్వాలిఫై ఎగ్జామినేషన్కి అంటే ఇఫ్ యూ వాంట్ అప్లై ఫర్ దిస్ ఎగ్జామినేషన్ అంటే మీకు ఇంటర్లో 50 మార్క్స్ వచ్చి ఉండాలని అర్థం. ఓకేనా. అర్థమవుతుందా. యూ హ్యావ్ టు సెక్యూర్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ యువర్ లైక్ ఇంటర్ ఎగ్జామినేషన్ అని అర్థం. ఓకేనా. ఇంటర్లో మీకు 50 అయి ఉండాలి ఓసీ బీసీ అయితే. అది ఎస్టీ వాళ్ళకైతే 45 ఉంటే సరిపోతుంది. ఓకేనా. అది క్లియర్. నెక్స్ట్ ఏంటిదంటే ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామినేషన్ ద మినిమం క్వాలిఫై మార్క్స్ ఫర్ ది ఓసీ అండ్ బీసీ ఫర్ 35% ఆఫ్ మార్క్స్. ఓకేనా. మీరు టెస్ట్ రాసిన తర్వాత టెస్ట్లో రిజల్ట్స్ ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అంటే ఓసీ బీసీ వాళ్ళకైతే 35 మార్క్స్ పర్సంటేజ్ ఇన్ ఇది సెట్. ఓకేనా. అదే మనము షెడ్యూల్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఓకే మినిమం క్వాలిఫై మార్క్స్ ఫర్ అలాట్మెంట్ సీట్స్ రిజర్వ్డ్ అండర్ ద ఓకే రెస్పెక్టివ్ కేటగిరీస్ విల్ బి 25%. గుర్తుపెట్టుకోండమ్మా. 25% వస్తే క్వాలిఫై అయినట్టు అర్థం. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఈ 3 కేటగిరీస్ ఉన్న పర్సన్స్ క్యాండిడేట్స్ మీరు క్వాలిఫై అవ్వాలంటే 25 అంటే మీరు రాసిన ఎగ్జామ్లో 25 మార్క్స్ వస్తే సరిపోతుంది అని అర్థం. 25%. అదే బీసీ ఓసీ అయితే 35% వచ్చి ఉండాలి. ఓకేనా.
Okay, that is to say candidates belongs to SC/ST community should secure 33 marks for consideration against seats under OC, NCC, CAP, స్పోర్ట్స్ కేటగిరీ. ఓకేనా, స్పోర్ట్స్ కేటగిరీలో కానీ SC/ST ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు 35% మార్క్స్ కన్సిడర్ చేయాలని అగెన్స్ట్ వీళ్ళకి ఉంటాయి. ఓకేనా, అది. నెక్స్ట్ కమింగ్ టు ది మనం చూసినట్టయితే ద డీటెయిల్స్ పర్టికులర్ ద స్ట్రక్చర్ కంటైన్మెంట్ ద టెస్ట్ సిలబస్ పాస్ సర్టిఫికేట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ ఇంటర్వ్యూ అన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బి దే హ్యావ్ ఓకే డిస్ప్లేడ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఓకేనా, ఓకే. సో వాట్ ఎవర్ యూఆర్ అప్లయింగ్, సో దోస్ సర్టిఫికేట్స్ యూ హ్యావ్ టు టేక్ ద స్క్రీన్ షాట్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ఫర్ ఫర్దర్ యూస్. ఓకేనా, మీకు ఏదైతే అప్లై చేస్తున్నారో అవన్నీ కూడా యూ హ్యావ్ టు స్టోర్ అని. ఓకే, స్టోరేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెటీరియల్. ఓకేనా, ఇవన్నీ కూడా అట్లీస్ట్ ప్రిజర్వ్డ్ ఫర్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకేనా, ఎగ్జామ్ రాసినప్పటి నుంచి 6 months వరకు అయితే ఉంచుకోండి. దెర్ ఈజ్ నో అప్లికేషన్ ఇన్ రిగార్డ్ విల్ బి ఎంటర్టైన్ బియాండ్ దిస్ పీరియడ్. ఓకేనా, ఆ తర్వాత మీకు సపరేట్గా అయితే ఇవ్వరని. ఓకేనా, అలాట్మెంట్ సీట్స్ ఎవ్రీథింగ్ ఓకే ఇన్ గవర్నమెంట్ డైట్ షెల్ బి ఫిల్డ్ బై ది కన్వీనర్. ఓకే, కన్వీనర్ ద్వారా ఈ సీట్స్ అన్ని ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ ది బేసిస్ ఆఫ్ ది ర్యాంక్. ఓకే, మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన ర్యాంక్ని బేస్ చేసుకొని ఓకేనా ఫిల్ చేస్తారు. ఫాలోయింగ్ ద రూల్ ఆఫ్ ద రిజర్వేషన్ ఈజ్ రూల్ ఆఫ్ ఈ 6, 7 జీవో నెంబర్స్ 30 డేటెడ్ 8. ఓకేనా, ద కేటగిరీ బి సీట్స్. ఒక కేటగిరీ ఏ సీట్స్ షెల్ బి 80% ఫర్ ద శాంక్షన్డ్ ఇంటేక్ సీట్స్ ఇన్ ద unaided institution that do not opt for సెట్ షెల్ బి ఫిల్డ్ ఆన్ ది బేస్ ఆఫ్ ది ర్యాంక్ అప్టైన్డ్ ఇన్ డీసెట్. ఓకేనా, అంటే ఏంటిది, మీరు రాసిన ఎగ్జామినేషన్లో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఓపెన్లో 80 మార్క్స్ వాళ్ళకి అలౌట్ చేస్తారని అర్థం. ఓకేనా, మిగతా వాళ్ళకి 20%. అది కూడా 80% మనకు గవర్నమెంట్ సెక్టర్లో ఫిల్ అయిపోతుంది, తర్వాత 20% ప్రైవేట్ సెక్టర్లో అని అర్థం. ఓకేనా, మెథడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి seats belong to category A shall be filled by the convener DSET. 20% the seats which are belongs to category B shall be filled by the respective institution subject to the scrutiny by the convener. ఓకేనా, ఈ మీరు రాసిన ఎగ్జామ్ ఆ యొక్క రిజల్ట్స్ అనేది స్క్రూటినీ అనేది ఎవరు చేస్తారు, కన్వీనర్ చేస్తారు మీ యొక్క స్టేట్లో. ఓకేనా, కాబట్టి 80% సీట్స్ అనేది ఎవరికి రిజర్వ్ అయి ఉంటాయి, కేటగిరీ ఏ వాళ్ళకి అని అర్థం. ఓకేనా, 20% కేటగిరీ బి వాళ్ళకని అర్థం. ఓకేనా, హాల్ టికెట్స్ అనేవి కూడా ఎప్పుడు వస్తాయి, హాల్ టికెట్స్ అనేవి 20. ఓకేనా, ఈ మంత్ 20కి యూ హ్యావ్ డౌన్లోడ్ ద హాల్ టికెట్స్. ఓకే, ఫ్రమ్ వెబ్సైట్. దిస్ ఈస్ ద వెబ్సైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ హెల్ప్లైన్ నెంబర్స్, హెల్ప్ డెస్క్ నెంబర్స్. ఓకే, ద టైమింగ్స్ విల్ బి మార్నింగ్ 10 AM to ఈవినింగ్ 5 PM. ఓకే, okay, issue of all tickets and everything. Okay, you can download from this website. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఒకవేళ మీకు డౌట్స్ ఇంకేమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఇది ముఖ్యంగా 10+2 ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు, ఒకవేళ మీకు ఎలిమెంటరీ అంటే కొంతమందికి ఉంటుంది డిఎస్సి టీటీసీ రాయాలనుకున్న వాళ్ళకి, ఎందుకంటే మీరు ఇది రాసినట్టయితే మీకు ఫర్దర్గా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయని. ఓకేనమ్మా, సో డీసెట్ రాస్తే మీకు ప్రైవేట్లో ఎక్కడైనా కూడా మీరు చేసుకోవచ్చు, అంటే టీచింగ్ సైడ్ మీకు చేయడానికి ఇది ఒక ప్లస్ పాయింట్ లాగా యూజ్ అవుతుంది. ఓకేనమ్మా, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ బై పుట్టింగ్ ద కామెంట్ టు మై వాట్సాప్ నేమ్ ఆర్ యూట్యూబ్. ఓకే.